ఈ వీడియోలో మనం ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న లెడ్జర్స్ని ఏ విధంగా ఆల్టర్ చేసుకోవాలి లేదంటే మాడిఫై చేసుకోవాలి, అట్లనే వాటిని ఏ విధంగా డిలీట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మరి ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఈ రెండింటిని ప్రీవియస్ సెషన్స్లో ప్రీవియస్ వీడియోస్లో మనం క్రియేట్ చేసేటప్పుడు వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఈ రెండు లెడ్జర్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ప్రతి దాంట్లోనూ క్రియేట్ అయి ఉంటాయి. వాటిని మనం ఆల్టర్ చేసుకోవాల్సిందే, మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటితో పాటు ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఈ లెడ్జర్స్ అన్నిటిని కూడా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. సో మరి అది ఎలానో టాలీలోకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫో, ఇందులో లెడ్జర్స్, ఇక్కడ ఆల్టర్ అని ఉంది. ఆల్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లెడ్జర్ అయితే ఆల్టర్ చేయాలనుకుంటారో ఆ లెడ్జర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీకు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆలియాస్ అని ఏదో ఇవ్వాల్సిన అవసరం ఉందనుకోండి, కంప్యూటర్ సిస్టమ్స్ అని ఇవ్వాలి. ఇట్లాంటివి ఏదో ఆల్టర్ చేయాలి అనుకుందాం. ఎనీథింగ్, మీరు గ్రూప్ కావచ్చు, ఏదైనా సరే ఆల్టర్ చేసుకోవచ్చు. సో పిన్ కోడ్ అవన్నీ మర్చిపోయారు, ఇట్లా ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేస్తూ వచ్చి వై యాక్సెప్ట్ అంటే అవి ఆల్టర్ అయిపోతాయి. మరి ఇక్కడ మీరు గమనించండి, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ అనేటివి మనం క్రియేట్ చేయలేదు, డిఫాల్ట్గా ప్రతి దాంట్లోనూ ఉంటాయి. మరి క్యాష్ని నేను ఇప్పుడు ఆల్టర్ చేయాలి అనుకుంటే క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ ఉన్నదాన్ని ఏమీ మార్చుకుంటా ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం ఎంటర్ చేయండి. 49500 49500 ఇది క్యాష్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ వై. అట్లనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దీన్ని తీసుకున్నట్లయితే దీన్ని కూడా మనం ఆల్టర్ చేయొచ్చు. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి 75,000 ఉంది. మరి ఆ 75,000ని ఇవ్వకుండానే మనం స్కిప్ అయిపోయింది, మళ్ళీ ఆల్టర్ చేద్దాం. 75,000 ఇక్కడ ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా మనం లెడ్జర్స్ని ఆల్టర్ చేసుకోవచ్చు. మరి లెడ్జర్ని డిలీట్ కూడా చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లెడ్జర్ని క్రియేట్ చేద్దాం. ఎస్కేప్ యూజ్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి, లెడ్జర్ని ఒకదాన్ని క్రియేట్ చేయండి. XYZ అనే లెడ్జర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఏదో ఒక గ్రూపు సెలెక్ట్ చేయండి. ఓకే, అలా ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్. ఓకే, ఒక లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నాకు వద్దు అనుకుందాం. ఎస్కేప్ ప్రెస్ చేయండి, క్విట్ వై. మళ్ళీ ఇప్పుడు ఆల్టర్ తీసుకోండి. ఆల్టర్లోనే మనం డిలీట్ కూడా చేయొచ్చు ఒక లెడ్జర్ని. సో మనం డిలీట్ చేయాల్సిన లెడ్జర్ XYZ కాబట్టి ఎక్స్ అని ప్రెస్ చేసి ఎంటర్ ఇచ్చి ఇప్పుడు ఈ లెడ్జర్ దగ్గరకు వచ్చి ఆల్ట్ డి ప్రెస్ చేయండి. ఆల్ట్ ప్లస్ డి కీబోర్డ్లో. ఓకే, డూ యూ వాంట్ టు డిలీట్ అని అడుగుతుంది. వై కన్ఫర్మేషన్ కోసం ఎస్ అని ఇస్తే చూడండి XYZ లెడ్జర్ ఇక్కడ లేదు. సో ఈ విధంగా మనం ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న లెడ్జర్స్ని ఆల్టర్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే,